మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ దివంగత మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన గౌరవం ప్రకటించారు. ఆయన సేవలను చిరస్థాయిగా నిలిపేలా SRSP-2 ప్రాజెక్టుకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక రానున్న 24 గంటల్లోనే అధికారికంగా జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ దివంగత మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుదైన గౌరవం ప్రకటించారు. అయితే ఆయన సేవలను చిరస్థాయిగా నిలిపేలా SRSP-2 ప్రాజెక్టుకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అటు దివంగత మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి సేవలను గౌరవంగా కీలక ప్రకటన చేయడం జరిగింది. అయితే నల్గొండ జిల్లాకు గోదావరి నీరు రావడానికి దామన్న కారణం అని చెప్పి కూడా అటు తుంగతుర్తి జరిగిన సంస్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు. SRSC-కు 2 అండ్ RDR కు నామకరణం చేస్తూ 24 గంటల్లో జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే అటు కాంగ్రెస్ అధిష్టానం దామన్న కుటుంబానికి అండగా ఉంటుందని, రాజకీయంగా అవకాశం కల్పిస్తుందని చెప్పి కూడా అటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేత అయిన అటు రామిరెడ్డి సంస్కరణ సభ అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తుంగతుర్తిలో జరిగిన ఈ కార్యక్రమంలో అయితే ముఖ్య అతిథిగా అయితే తను వెళ్ళడం జరిగింది. అటు తను మీడియాతో మాట్లాడుతూ కూడా ఇలాంటి కీలక ప్రకటన చేశారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి గోదావరి జలాలు అందుతున్నాయంటే దానికి ప్రధాన కారణం రామిరెడ్డి అని చెప్పి కూడా అటు దామోదర్ రెడ్డి అని చెప్పి కూడా అటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి దామన్న చేసిన కృషి అసలు చిరస్మరణీయం అని చెప్పి కూడా తను క్లియర్ గా వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తనకు నివాళి కూడా అర్పించడం జరిగింది. అయితే ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశకు RDR రామిరెడ్డి దామోదర్ రెడ్డి అని చెప్పి కూడా అటు పేరు పెడదామని చెప్పి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నామకరణానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జీవోని ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లో అటు రిలీజ్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు తుంగతుర్తి ప్రాంత ప్రజల కోసం, ముఖ్యంగా సాగునీటి సమస్య పరిష్కారం కోసం దామోదర్ రెడ్డి ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి SRSC ప్రాజెక్టు నీటిని తీసుకురావడంలో ప్రధానంగా కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా తను ఈ సభలోనే క్లియర్ గా వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా దామన్న కృషి వెనుక ఉందని ప్రముఖులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మాజీ మంత్రి తను అనుకోకుండా చనిపోయిన కారణంగా అటు నేతలు సోనియా గాంధీ, అదే విధంగా మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ కూడా అటు తీవ్ర సంతాపం అయితే వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా అధిష్టానం అండంగా ఉంటుంది. అటు దామోదర్ ఫ్యామిలీకి ఎప్పటికైనా అటు రాజకీయంతో పాటు అటు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా రావాలి అంటే మా మద్దతు ఉంటుంది. అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీకి ఎట్టకేళ్ళకి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చేస్తామని చెప్పి కూడా అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు కంప్లీట్ గా గత అది తనకు కొద్ది మూత్రపిండాల సమస్య ఉన్న కారణంగా తను చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడం కూడా జరిగింది అటు రేవంత్ రెడ్డి. అండ్ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వీలైనంత వరకు అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ భరత్. SRSP-కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. SRSP-2కి RDR SRSP-2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి, వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు SRSP-కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా